పూరా లోకల్. రేపు కానీ ఎల్లుండి కానీ మంచి విశేష వివరణ వస్తే మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ పెట్టి పెద్దమ్మ తల్లిని కాపాడుకోవాలి. పెద్దమ్మకే ఈ రోజు మనందరం ఇలాంటి ప్రమాదం తెస్తే మిగతా అమ్మలందరికీ మరి ఎలాంటి తేవాలి? అంటే గతంలో కూడా హిందూ దేవుల పైన ఒక సాధువులం కాబట్టి మాకు ప్రభుత్వంతో తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలతో కానీ మిగతా ఏ వ్యాపారవేత్తలతో కానీ ముఖ్యంగా పని ఉండదు. మాకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో దేవీ దేవతలకి విలువ ఉంది. అలాంటి దేవీ దేవతలందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఒక ఆలోచనతోని ముందుకు తీసుకొచ్చి చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే 100 గజాల స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నా కూడా పుణ్యమే. కాబట్టి ఆ 100 గజాల నుంచి ఈరోజు చూడండి సుమారు వారం నుంచి ఎంతమంది వస్తున్నారు. వర్షంని తర్వాత ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోనాలు పెడుతున్నారు. అంటే వాళ్ళందరికీ గౌరవం. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని గులగొట్టుకోకూడదు. ఖచ్చితంగా రావాల్సిందే కదా. ధర్మమే గెలిచింది అనేది మన దాంట్లో శాసనాల్లో పెట్టకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నతంగా వాళ్ళు లేఖలన్నీ స్వీకరించారు. ఒకవేళ వాళ్ళు లేఖలు మనం పెట్టిన లెటర్స్ కానీ నిన్న కలెక్టర్ గారి దగ్గర పెట్టాం, మన మేయర్ గారి దగ్గర పెట్టామనంటే వాళ్ళు కాగితాలు తీసుకోకపోతే మీరు అన్న ప్రశ్నలు రావాలి. కానీ వాళ్ళు కాగితాలు తీసుకొని విచారణ జరుపుతాం అన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలెక్టర్ సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 4 days టైం తీసుకున్నారు. అంటే ఈ ఎక్కడ పరిధిలో వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఏ విధమైన ఆంక్షలు విధించాలనేది 4 రోజుల ప్రణాళిక వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే శాంతియుతంగా కొన్ని విషయాలను సాధించాలి. కాగితం మాట్లాడే అంతగా మనిషి మాట్లాడినా కూడా విలువ ఉండదు. కాబట్టి ఒక కాగితం వస్తే రేపటి రోజు తరతరాలకి ఈ గుడికి విలువ తెలిసి వస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి నిన్న చాలా మంది అక్కడికి సాధు సత్పురుషులు కూడా వెళ్ళారు కదా. మీరు ఛానళ్ళలో చూసారు. వేరే వాళ్ళు సాములు వెళ్ళారు, వేరే సంస్థలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికని మనం వెళ్ళి ధర్మాన్ని గెలిపించుకున్న భారతదేశం ఇది. మన దేశమే గెలిచింది, మన ధర్మమే గెలిచింది, మన సనాతన ధర్మమే గెలిచింది. కాబట్టి సాధువులందరూ ఏకమైన తర్వాత గుడి తర్వాత మీరందరూ ఏకమైన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక విధంగా రావడం చేత ఈ విధంగా వచ్చిన గుడికి ఖచ్చితంగా పునరుద్ధరణ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనేది లేదు, ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కుదరదు. ఎందుకంటే మనం అడుగుతుంది ధర్మంగా అమ్మ గుడి అడుగుతున్నాం కదా, మన ఇల్లు అయితే అడుగుతలేము. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆ పెద్దమ్మ తల్లి మార్చి ఆ పరమశివుడి ఆజ్ఞను తీసుకొని ఈ గుడి ఆభరణ అంగరంగ వైభవంగా మనందరం రావాలి. సోదరులు చాలా మంది ఛానల్ వాళ్ళు చేయడం చేత చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బోనాన్ని సమర్పి